మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఆహార పదార్థాల్లో కల్తీ, అవును, ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు కల్తీ అవుతూనే ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలు మనం తీసుకుంటూనే ఉన్నాము, మనకు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాము ఎక్కడో ఒక చోట కల్తీ జరిగిందని, ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయని, చనిపోయారని కూడా. అయితే నేను ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఉన్నాను. ఇక్కడ మనం ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. సో ఈ రోజు నేను NIN లో ఉన్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉన్నాము. డాక్టర్ నవీన్ కుమార్ గారు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉన్నారు. వారిని అడిగి పసుపు కల్తీ ఏ విధంగా జరుగుతుంది, ఆ కల్తీని మనం ఏ విధంగా గుర్తించాలి, సో ఇంట్లో ఈజీగా చేసుకునే టిప్ తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ అంటే కల్తీ జరిగిన పదార్థం అంటూ లేదు మనం తీసుకునే వాటిలో అని అందరికీ తెలిసిన విషయమే. సో కానీ కల్తీని ఎలా గుర్తించాలనేదే పెద్ద క్వశ్చన్ మార్కు. సో అయితే ఈ పసుపులో కల్తీని ఏ విధంగా గుర్తించవచ్చు? యాక్చువల్గా పసుపుని దేంతో కల్తీ చేస్తారు? ఓకే, ఈ జనరల్లీ పసుపుతో ఈ కెమికల్ ఒక మెటానిల్ ఎల్లో అని కెమికల్ ఉంటుందమ్మా. ఆ మెటానిల్ ఎల్లో కానీ మళ్ళీ లెడ్ క్రోమేట్ అనే కెమికల్ ఉంటుంది. ఆ లెడ్ క్రోమేట్ కెమికల్ కానీ యాడ్ చేస్తారు. ఆ లెడ్ క్రోమేట్ ఏంటంటే ఆ సిమిలర్ మీకు టర్మరిక్ మీద పసుపు పౌడర్ ఎలా ఉంటుందో అలానే కనబడుతుంది. బట్ లెడ్ క్రోమేట్ ఏంటంటే ఆ కెమికల్ ఎక్కడ వాడతారంటే ఈ పెయింటింగ్ దానిలో వాడతారండి. అది చాలా డేంజరస్ కెమికల్, అది వాడొద్దు. ఇంకొకటి ఈ మెటానిల్లో ఏమంటామో అది సేమ్ ఆ కలర్ ఉండదు కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది కస్టమర్స్ కి. మళ్ళీ అది కార్సినోజన్ అంటాం మేము మెటానిల్లో. కార్సినోజన్ ఏంటంటే క్యాన్సర్ కాజింగ్. సో అలాంటి కెమికల్ ఎప్పుడు కూడా వాడొద్దు. ఇప్పుడు మనము అలాంటి కెమికల్ ఉంటే అప్పుడు ఇంట్లో మేము ఎలా టెస్ట్ చేసుకోవాలని చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ ఒక 2 గ్లాసులు మీరు 2 గ్లాసులు వాటర్ తీసేసుకోండి. ఇప్పుడు నా దగ్గర 2 శాంపిల్స్ ఉన్నాయి చూడండి. జస్ట్ స్పూన్ లో ఆ పసుపుని ఈ పైన నుంచి ఇలా వేయండి. జస్ట్ వాటర్ లో వేయాలండి అంతే. అది ప్యూర్ అయితే ఏంటంటే ఈ మన పసుపు వచ్చేసి కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతుందండి. ఇప్పుడు అదే మన దానిలో ఏమైనా కల్తీ ఉంటే ఏంటంటే కింద మనం ముద్దలాగా మన లంప్స్ ఫార్మ్ అవుతుందండి. చూస్తున్నారా? ఇప్పుడు కలర్స్ ఏమైనా ఉంటే మీకు కలర్ స్ట్రీక్స్ అలా పోతుంది, ముద్దలాగా పోతుందండి. అది ముద్దలాగా ఫామ్ అవుతుంది, సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు పైన చూడొచ్చు, ఎలా చూడండి, ఎలా పైన కూడా లంప్స్ ఫార్మ్. ఇలా ఈ మీరు 10 మినిట్స్ ఇలాగే ఇలా పెడితే అది సెటిల్ అయిన తర్వాత మాకు ఈజీగా కనబడుతుంది. ఈ మన ఏ పసుపు ప్యూర్ ఉంది, దానిలో కల్తీ లేదో అది బాగా మంచిగా వెళ్ళి సెటిల్ అయిపోతుందండి. ఏ మంచి కలర్ స్ట్రిక్స్ కూడా ఉండదు. బట్ ఇందులో ఎక్కడ కల్తీ ఉంటుందో, ఎక్కడ మెటానిల్లో గానీ రెడ్ క్రోమేట్ గానీ వేస్తే ఈ కలర్ స్ట్రిక్స్ ఫార్మ్ అవుతుంది. ಮತ್ತೆ కింద ఏంటంటే ఈ ముద్దలాగా ఫార్మ్ అవుతుందండి. అది మీకు ఒక 10 మినిట్స్ తర్వాత మీకు ఇది చూస్తే మీకు తెలుస్తుందండి. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇలాంటి లెడ్, ఇలాంటి కార్సినోజన్ ఇలాంటివి తీసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఊహించలేని. ఎస్, సో ఖచ్చితంగా మనం నార్మల్గా అంటే పసుపు బయట కొనుక్కునే బదులు ఈ పసుపు కొమ్ములు తెచ్చి దానిలో పౌడర్ చేసుకొని మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. పసుపు వినియోగం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగింది. నార్మల్ గా అంటే ఇప్పుడు పసుపుకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ అండి. అది సూక్ష్మజీవులు అగేన్స్ట్ పని చేస్తుంది. అందుకోసమే చాలా మంది మన గతకాలం నుంచి చరిత్ర నుంచి చాలా మంది వాడతారు మంచి పని కోసం, పూజలు కానీ దాని కానీ. సో అలాంటి మీకు ఎలాంటి డౌట్ ఉంటే ఇంకొకటి మేము వినియోగదారులకు ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా అట్రాక్షన్ అవ్వదండి. ఎక్కడ ఎక్కువ షైనింగ్ ఉంటుందో, ఎక్కడ మెరుపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమో ప్రాబ్లం ఉందని మేము తెలుసుకోవచ్చండి. ఇప్పుడు దాల్ కానీ, ఇప్పుడు నార్మల్ కందిపప్పు కానీ ఎక్కువ షైనింగ్ ఉంటుందో అలాంటి ఎప్పుడు తీసుకోవద్దు. మనం ఎప్పుడు అంటే వినియోగదారులే జడ్జెస్, మనం దృష్టి చాలా బాగా చూడాలండి. ఎక్కడ ఏ పదార్థం మనం చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు అట్రాక్టింగ్ ఎక్కడ ఏ వస్తువులు చాలా అట్రాక్టివ్ చేస్తావో అక్కడ ఏమో మిస్టేక్ ఉంది అని మేమే డిసైడ్ చేసుకోవచ్చు. మేమే ఎప్పుడు డిసైడ్ చేసుకో ఏ వస్తువు తీసుకోవాలి, ఏ వస్తువు తీసుకోవద్దని మేమే డిసైడ్ చేసుకోవాలి. షైన్ అవ్వవు నార్మల్ గా ఉన్నట్లయితే. ఖచ్చితంగా ఏదో ఒక కల్తీ జరిగితేనే అది షైన్ అవుతూ ఉంటుంది, మన కళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో సింపుల్ గా ఆ విధంగా కూడా మనం గుర్తించవచ్చు. కానీ ఈ పసుపులో మాత్రం కలిపిన ఆ లెడ్ అవి అయితే మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేయడం ఇలాంటివి చేస్తామని అయితే విన్నాము కదా సార్. మనము ఖచ్చితంగా ఇలాంటి విషయంలో అయితే మనం జాగ్రత్త వహించాలి. సో పొయ్యి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఈ పసుపును
మనం వాడితే అవును. సో మంచి పసుపుని వాడితే అలాంటి గుణాలు కలుగుతాయి, కానీ ఇలాంటి కెమికల్ బేస్డ్ వాడడం వల్ల ఇంకా వచ్చే అనారోగ్య సమస్యలు మెండుగా ఉంటాయి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రాపర్ టెస్ట్ ని ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి నవీన్ కుమార్ గారు, ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆరోగ్యాన్ని కలిగించే పసుపుని ఏ విధంగా కల్తీ చేస్తున్నారో, మరి ఆ కల్తీని ఎలా గుర్తించవచ్చో. సో ఇది కల్తీ జరిగిన పసుపు. సో కింద ముద్దలాగా సెటిల్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో మనం టెస్ట్ చేయడం ద్వారా. సో నార్మల్ పసుపు అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో అయితే కలర్స్గా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా అక్కడక్కడ లంప్స్ ఫామ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో అనేక రకాల కెమికల్స్ యాడ్ అయ్యాయి కాబట్టి, సో ఇది నార్మల్ పసుపు కాబట్టి దీంట్లో అలాంటివి ఏమి ఉండవు. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కూడా, ఇది ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా టెస్ట్ చేసుకొని తెలుసుకోండి. నెయ్యిలో కల్తీ ఎలా జరుగుతుంది, సో నెయ్యిలో ఏ ఏ పదార్థాలు కలిపి కల్తీ చేస్తారు, ఆ కల్తీని మనం ఇంట్లో ఏ విధంగా గుర్తించవచ్చు, సో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ నెయ్యిలో కల్తీ జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ దానికి టెస్ట్ చేసి తెలుసుకోవడం అయితే తెలీదు. సో కానీ దాంట్లో ఏమేమి కలుపుతారో కూడా తెలీదు. సో నెయ్యి కల్తీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ దానిలో ఏంటంటే వనస్పతి కల్తీ ఉందని జనరలీ మేము చూసాము కూడా, మీడియాలో కూడా చూసాము, న్యూస్ పేపర్లో కూడా చూసాము. ఆ వనస్పతి ఆ గీలో ఆ నెయ్యిలో ఉంటే అది ఎలా మేము అది టెస్ట్ చేసుకోవాలి ఇంట్లో అని జస్ట్ మీకు. ఇప్పుడు మనం వనస్పతి ఇన్ గీ ఇది ఎలా మనం డిటెక్ట్ చేసుకోవాలి ఇంట్లో అంటే, మనకు ఇక 2 అంశాలు, ఇప్పుడు ఇది 2 వస్తువులు కావాలండి. ఒకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంకొకటి షుగర్. ఇప్పుడు మనం ఒక స్పూన్ లో ఆ గీని మెల్ట్ చేసుకుని ఆ ట్యూబ్ లో వేసుకుని తర్వాత అదే అమౌంట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసేసి కొంచెం చక్కెర వేసి కొంచెం బాగా షేక్ చేస్తే మనకు ఇలా క్రిమ్సన్ రెడ్ కలర్ ఫార్మ్ అవుతుందండి వనస్పతి గీలో ఉంటే. అది లేదంటే మనకు ఇలాగే ఉండిపోతుంది, ఇలాగే ఉండిపోతుంది. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా కింద సెటిల్ అయినట్లుగా ఉంటే మాత్రం దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందని మేము అనుకున్నాం. ఓకే అండి. సో సార్ మామూలుగా అయితే ఇలా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలా కాకుండా మామూలుగా అయితే మనం ప్యాక్ కొనేటప్పుడు సో ప్యూర్ గీ కొనాలి అనుకుంటే దాని మీద ఏం చెక్ చేయాలంటారు? ఇప్పుడు మేము వినియోగదారులకి ఏం చెప్తున్నాం అంటే, ఈ ఫుడ్ లేబులింగ్ ప్రాపర్ బాగా చదవాలండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ, FSSAI లైసెన్స్ నెంబర్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, ఇదంతా డీటెయిల్స్ మనం చూసి తర్వాతనే మేము ప్రోడక్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. FSSAI లైసెన్స్ నంబరు, FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారండి, దాని లైసెన్స్ నంబరు చూసుకోవాలండి. ఓకే, సో మామూలు కల్తీ చేసిన వాటి మీద అయితే ఇలాంటి లైసెన్స్ అనేది ఉండదంటారా? అవునమ్మా, అందుకోసం మేము వినియోగదారులకు చెప్తాం, ఎప్పుడు కూడా లూజ్ ప్రోడక్ట్ కొనొద్దు. విడువగా ఉంటే అలాంటి ప్రోడక్ట్ ఎప్పుడు కొనొద్దు. ఆల్వేస్ యూ బై ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ లేబులింగ్ అని చెప్తామండి. ఓకే, సో నార్మల్ ఫుడ్స్ కానీ ఇలాంటి కంటామినేటెడ్ ఫుడ్స్ కానీ అడల్ట్రేషన్ జరిగిన వాటి మీద అయితే ఆ FSSAI మార్క్ అయితే ఉండదు. సో అది చూసుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గీలో ఎలా కల్తీ జరుగుతుంది, సో ఈ దానికి డాల్డా ఎలా కలుపుతారు అంటే, సో దాన్ని మనం ఏ విధంగా డిటెక్ట్ చేసుకోవచ్చు, సో కాస్త మామూలుగా కొంచెం అవగాహన ఉండడం వల్ల అయితే ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి నెక్స్ట్ టైం కొనడం అలాంటివి చేసుకోవచ్చు. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి, ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, గీలో ఏ విధంగా కల్తీ జరుగుతుందో. దీంట్లో వనస్పతి డాల్డా అనేది కలుపుతారంట. వనస్పతి డాల్డా కలిపినప్పుడు సో డాక్టర్ గారు చెప్పిన విధంగా టెస్ట్ చేస్తే ఈ విధంగా కల్తీ జరిగింది అయితే ఈ విధంగా కింద ఫామ్ అవుతుంది, సెటిల్ అవుతుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో నార్మల్ నెయ్యి అయితే ఇలా ఉంటుంది, ప్యూర్ గీ అయితే ఇలా ఉంటుంది. సో గీని అయితే టెస్ట్ చేసి ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంట్లో అయితే మిరియాల్లో ఉన్న కల్తీని ఎలా గుర్తించాలి, ఏ పదార్థాలు కలిపి మిరియాలని కల్తీ చేస్తారు, సో ఇంట్లో గృహిణులు దీన్ని ఏ విధంగా సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అనేక రకాల ఫుడ్స్ వాటి కల్తీ ఎలా తెలుసుకోవాలని చెప్తున్నారు కదా, సో మిరియాలని ఎలా కల్తీ చేస్తారు? ఇప్పుడు మిరియాలు ఒక ఇంపార్టెంట్ మసాలా పదార్థము. ఇది మన జనరల్ ఏంటంటే ఈ మన పపాయ సీడ్స్ ఉంటాయి కదా, పపాయ సీడ్స్ మిరియాల సీడ్స్ రెండు చూస్తే ఒక సేమ్ మార్ఫాలజీ అని చూస్తే రెండు ఒకే రకాలు, మీకు డిఫరెన్సే కనబడదు. మీరు చూడండి నా దగ్గర ఇది ఉంది. ఇప్పుడు ఏది పెప్పరు ఏది మసాలా ఇది పపాయ సీడ్స్ అని మనం గుర్తించడం చాలా కష్టం. చూడండి రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి పపాయ సీడ్స్, ఇది వచ్చేసి మనకు ఇది మిరియాలు అన్నమాట. ఇది మనము ఇంట్లో ఎలా గుర్తించాలి, ఇలా ఏమైనా కల్తీ ఏమైనా ఉంటే మిరియాల్లో మనం ఎలా గుర్తించాలి అని చెప్పబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఇది తీసుకొని జస్ట్ పైనుంచి వేస్తే మనం ఏంటంటే
పెప్పర్ మనం ఒరిజినల్ మిరియాలు ఏంటంటే కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతుందండి ఓకే నీళ్ళలో వేయంగానే. ఇప్పుడు నీళ్ళలో వేయి కొన్ని 10-15 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడు ఏంటంటే మిరియాలు వచ్చేసి కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. ఈ పపాయ సీడ్స్ ఏమైనా ఉంటే దానిలో అది వచ్చేసి పైననే వచ్చి సెటిల్ అయిపోతుంది, పైననే ఉండిపోతుంది. అలా మనము ఇంట్లో ఈజీగా గుర్తు చేసుకోవచ్చు, మనం టెస్ట్ చేసుకోవచ్చు మన మిరియాల్లో మన కల్తీ ఉందా లేదా అని మనము ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మిరియాలు అంటే చాలా రకాల దీంట్లో ఆరోగ్య లాభాలు ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఒకప్పుడైతే మిరియాలని నిజంగా బంగారం లాగా వాడేవాళ్ళు, అంత గొప్పగా చూసుకునే వాళ్ళని. సో అలాంటి మిరియాలను కూడా కల్తీ చేస్తున్నారు, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరం అండి. సో మంచి టెస్ట్ అయితే చూపించారు, అంటే మిరియాల్లో ఏం కలుపుతారు, సో దాన్ని ఎలా టెస్ట్ చేసి మనం తెలుసుకోవచ్చు ఇంట్లో అని. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇలాంటి కల్తీ జరిగిన ఫుడ్స్ తింటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఇప్పుడు ఏంటంటే పపాయ సీడ్స్ మిరియాల్లో ఎందుకు యాడ్ చేస్తున్నారండి మీరు అడిగితే, జస్ట్ ఒక రీజన్ ఏంటంటే వెయిట్ ఎక్కువ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి మిరియాల కాస్ట్లు చాలా ఎక్కువ ఉంది, సో దాన్ని సబ్స్టాన్షియల్ గా ఇది చేసుకోవడానికి వీళ్ళు ఏంటంటే పపాయ సీడ్స్ వెయిట్ పెరిగించడానికి యాడ్ చేస్తారు అన్నమాట. అంటే పపాయ ఆరోగ్య సమస్యలు మీరు అడిగితే అంత ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉండదు, ఏంటంటే లాభం కోసం ఇలాంటి పనులు చేస్తారన్నమాట. సో దాని గురించి మనం ఇంట్లో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా అలాంటి పపాయ సీడ్స్ అనేవి ఎక్కడ డ్రైవ్ చేస్తారు, సో ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తాయి అనేది కూడా మనం చూసుకోవాలి. సో హైజీనిక్ కండిషన్స్ లేకపోతే కనుక అవి మళ్ళీ మనకి బ్యాక్టీరియాలని ఇలాంటి వైరస్ స్టమక్ అప్సెట్ కూడా అవ్వచ్చు. ఇలాంటి వస్తువులు తింటే స్టమక్ అప్సెట్ కూడా అవ్వచ్చు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకోసం మేము ఇంట్లో టెస్ట్ చేసుకుని మంచిగా వాడాలని నేను వినియోగదారులు కోరుకుంటున్నాను. సో చాలా మంది కూడా అనుకుంటుంటారు, మేము అసలు బయట ఫుడ్స్ తినట్లేదు, మా హెల్త్ ఎందుకు పాడైంది అని. సో ఇలాంటి కల్తీ ఫుడ్ ఇంట్లోనే ఉన్నప్పుడు ఇలాంటిది మనం తీసుకుంటున్నప్పుడు మనకి అనారోగ్య సమస్యలు రాకపోతే ఏంటి? సో ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ కూడా రావాలి అండి. సో బొప్పాయి గింజల్ని, డ్రై చేసిన బొప్పాయి గింజల్ని ఎలా మిరియాల్లో కలుపుతారో, సో దాన్ని మనం ఇంట్లో ఏ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా టెస్ట్ చేసి చూపించారు కదా డాక్టర్ గారు. ఖచ్చితంగా అందరు కూడా ఇది ఫాలో అవ్వండి. సో డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి. సో మంచి మిరియాల్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో మిరియాల్లో ఎలా కల్తీ జరిగిందని గుర్తించాలని మంచి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మిరియాల్ని ఎలా కల్తీ చేస్తారో. ఇవి బొప్పాయి గింజలు, అస్సలు కళ్ళతో మనం గుర్తించలేము ఇవి బొప్పాయి గింజల మిరియాలా అని, కానీ ఇలా డాక్టర్ గారు చెప్పిన విధంగా టెస్ట్ చేస్తే మాత్రం మనం గుర్తించగలము. బొప్పాయి గింజలు అయితే పైన తేలుతాయి, మిరియాలు అయితే ఇలా కిందకి వచ్చి సెటిల్ అయిపోతాయి. సార్ టీ తాగని వాళ్ళంటే ఎవరుంటారు? అందరికీ రిఫ్రెషింగ్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ టీ తాగుతూనే ఉంటారు. సో అయితే ఈ టీ పౌడర్ని కల్తీ చేస్తారు కదా, ఎలా కల్తీ చేస్తారు సార్? ఈ టీ పౌడర్ని ఎలా కల్తీ చేస్తారంటే ఇది ఐరన్ ఫిల్లింగ్స్ అని యాడ్ చేస్తారమ్మా, అదొకటి. ఇంకొకటి కలర్ కూడా యాడ్ చేస్తారు, కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కలర్స్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు కలర్స్ని యాడ్ చేస్తే అది ఎలా మనం గుర్తించాలంటే, ఒక చిన్న ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ టీ పౌడర్ వేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేస్తే దానిలో ఆ కలర్ వచ్చేస్తుంది అమ్మా, దానిలో కలర్ ఏమైనా ఉంటే. ఇప్పుడు మేము ఒరిజినల్ ఎప్పుడు మనం టీ పౌడర్ బాయిల్ చేయంగానే అప్పుడే మాత్రమే కలర్ వస్తుంది. ఇది జస్ట్ మనం మన వైట్ పేపర్ మీద అది వేసుకుని జస్ట్ వాటర్ స్ప్రింకల్ చేసేస్తే ఏమైనా కలర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఐరన్ ఫిల్లింగ్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు మ్యాగ్నెట్ దొరుకుతుంది, ఈ 5 రూపీస్ మ్యాగ్నెట్ దొరుకుతుంది స్టేషనరీ షాప్ లో. ఇప్పుడు మీరు ఒక ప్లేట్ లో తీసుకోండి మన టీ పౌడర్ ని, జస్ట్ ఇది పెట్టేసి ఇలా జస్ట్ తిప్పండి. ఇలా తిప్పితే ఏమైనా ఐరన్ ఫిల్లింగ్స్ ఉంటే దీనికి వస్తాయన్నమాట. ఇందులో ఏమి లేదండి, చూడండి ఐరన్ ఫిల్లింగ్స్ ఏమి లేదు. నా దగ్గర ఇంకొక శాంపుల్ ఉంది, సేమ్ ఇదే మ్యాగ్నెట్. అమ్మో, మొత్తం ఐరన్ ఉంది. అంటే ఇది వెయిట్ కోసమేనా సార్? ఇది వెయిట్ కోసం అండి, ఇది వెయిట్ కోసం, వెయిట్ పెరిగించడానికి ఇలాంటి కల్తీ చేస్తారన్నమాట. సో ఇలా మనము గుర్తు చేసుకోవచ్చు అండి విత్ మ్యాగ్నెట్ లో ఐరన్ ఫిల్లింగ్స్. ఓకే, సో ఒకటైతే కలర్ యాడ్ చేసింది, నార్మల్ పేపర్ మీద టీ పౌడర్ వేసి దాని మీద వాటర్ చల్లితే వెంటనే కలర్ అనేది బయటకు వస్తుంది. నార్మల్ గా అయితే టీ పౌడర్ బాయిల్ చేస్తేనే కాసేపటికి వస్తుంది కలరు. సో కరెక్ట్ ఉంటే కల్తీ లేదు అంటే, సో ఇక ఇలాంటి కల్తీ జరిగింది అంటే వెంటనే తెలిసిపోతుంది వాటర్ పడగానే. అంతేకాకుండా ఈ ఐరన్ కలిసింది అంటే ఇనుము కలుపుతారు వెయిట్ కోసము అని అంటే, అమ్మో ఇది అసలు చూడడానికే నాకు భయం వేస్తుంది.
అంటే మనం ఇంత కల్తీ తీసుకుంటున్నామా అని. సో ఖచ్చితంగా అందరైతే టెస్ట్ చేసుకోవాలి. సో అసలు ఇది డైజెస్ట్ అవ్వదు కదా. ఇంకొకటి విషయమా, వినియోగదారులు భయపడే అవసరం లేదు. ఇప్పుడు మేము ఇలా డైలీ టీ తాగుతున్నాము, ఇలా అవుతున్నదని అన్ని కాబట్టి సో మీరేంటంటే వినియోగదారులకు ఏం చెప్తామంటే, ఎప్పుడు మీరు ఇలాంటి టీ పౌడర్ తీసుకున్నప్పుడు లూజ్ అనే టీ పౌడర్ ఎప్పుడు తీసుకోవద్దండి. ఓకే, లూజ్ అనే వస్తువు విడిగా ఎప్పుడు ఉంటే ఎప్పుడు కూడా లూజ్ లో తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు ప్యాక్డ్ ఫుడ్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ లేబులింగ్ ఇన్ఫర్మేషన్ అదంతా చూసి మీరు ప్రోడక్ట్ ని తీసుకోవాలని వినియోగదారులకు చెప్తాము. ఎస్ సార్. సార్ ఇది టీ పౌడర్ అంటే తొందరగా వెయిట్ రాదు. సో బయట కొనేటప్పుడు వెయిట్ కోసం ఇది కలుపుతారని అంటే సో ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిందే బయట తీసుకునే వాళ్ళందరూ. సో నార్మల్ టీ పౌడర్ అయితే ఏం కలపలేదు కాబట్టి ఇది నార్మల్గానే ఉంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో బయట లూజ్ పౌడర్స్ అయితే తీసుకోకూడదని కోరుకున్నాము. సో దాంట్లో కలర్ కోసం కలపొచ్చు, లేదంటే వాడేసిన టీ పౌడర్ కలపొచ్చు. సో వాట్ ఎవర్ ఏదైనా కలపొచ్చు. మనం దానికి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్ ఫుడ్ తీసుకోవాలని కోరుకున్నాము. ప్యాక్ చేసి మంచి లేబుల్ ఉంది, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూసి మరి తీసుకోవాలని కోరుకున్నామండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు సార్ టీ గురించి. సో జనరల్గా ఇలాంటి ఐరన్ కలిపిన ఈ టీ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్? జనరలీ ఇంకా ముందు చెప్పట్టు ఇప్పుడు స్టమక్ అప్సెట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏమి ఎక్స్ట్రా మెటీరియల్ దానిలో ఉంటుంది, స్టమక్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్ లాంగ్ సఫర్ అయిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దానికోసం ఇది హెవీ కాబట్టి. సో ఇవి అసలు ఎలా డైజెస్ట్ అవుతాయి? అవ్వనే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటే 90% ఆఫ్ ద పీపుల్ కూడా దానివల్ల సఫర్ అవుతూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా ఇలాంటి కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల తెలిసి తెలియకో ఎక్కడో రోడ్డు పైన ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో లైక్ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో తీసుకుంటూనే ఉంటారు. సో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని కోరుకున్నాము సార్. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు టీ పౌడర్ గురించి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, టీ పౌడర్ లూజ్గా బయట కొన్ని టీ పౌడర్ని ఎలా కల్తీ చేస్తున్నారో. సో దీనిలో అయితే ఐరన్ కలుపుతారు, అంటే ఇనుము లాంటి పౌడర్ కలుపుతారు వెయిట్ కోసము. సో దాన్ని మనము ఈ విధంగా అయస్కాంతంతో టెస్ట్ చేయొచ్చు. సో చూసారు కదా ఏ విధంగా ఇది దీనికి అంటుకొని ఉందో. సో ఎవరైనా బయట కొన్న టీ పౌడర్ ఇంకా వాడుతూ ఉన్నట్లయితే ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. సో సార్ చెప్పినట్లుగా, డాక్టర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్యాక్లో ఉన్న టీ పౌడరే కొనండి. సో అంతేకాకుండా దాని లేబుల్ చూడండి, అంతేకాకుండా దానిలో ఉన్న అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, ఎక్స్పైరీ డేట్ చూడండి, న్యూట్రిషన్ వాల్యూస్ చూడండి. సో ఆ విధంగానే మాత్రం తీసుకోండి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.